Welcome back. In my previous video, I have explained about this step down chopper. And this step down chopper in terms of continuous current mode of operation. It means current is continuous here. Current is continuous. If you did watch that video, I will provide the link over here. Go through that video. It means go through electrical drives, my playlist, and watch the video regarding step down chopper in continuous current conduction mode. In this video, I am going to explain you about discontinuous mode of operation. సో డిస్కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు అయితే పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఫస్ట్ ఈ స్టెప్ డౌన్ చాపర్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి స్టోరీ అనేది ఇది బాగా తెలుసుకుంటే డిస్కంటిన్యూస్ మోడ్ అనేది ఈజీగా ఉంటుంది. డిస్కంటిన్యూస్ మోడ్ దట్టు ఇంకా మనకు మళ్ళీ విత్ ఈఎంఎఫ్, వితౌట్ ఈఎంఎఫ్ ఇలా కూడా ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఈ ఆపరేషన్ అర్థమవుతే అది ఈజీగా అర్థమవుతుంది. Without any delay, I am going to dive into this topic. లేకపోతే వీటిని ఇలానే ఉంచుతాం అన్నాడు. వోల్టేజెస్ రబ్ చేద్దాం బట్టి యాక్చువల్ సో సో ఇది మనకు మామూలుగా అయితే కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, కంటిన్యూస్ కరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కాబట్టి ఈ విధమైన గ్రాఫ్స్ వచ్చాయి. ఇది స్టోరీ, ఇదో సర్క్యూట్. ఇదేంటి కంటిన్యూస్. డిస్కంటిన్యూస్లో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ డిస్కంటిన్యూస్ అని రాస్తున్నారు. ఇన్ డిస్కంటిన్యూస్లో సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇండక్టర్ కాన్స్టెంట్స్. టైమ్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ టైమ్ కాన్స్టెంట్ ఇస్ వెరీ వెరీ లెస్, దెన్ ఇండక్టర్ విల్ డిశ్చార్జ్ వెరీ ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది. ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఒక మోటార్ అని మనం అనుకుంటే దీనికి ఒక బ్యాక్ ఈఎంఎఫ్ ఉంటుంది. అది జీరో అయిన వెంబటే నీకు అవుట్పుట్ వోల్టేజ్లో ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది కనబడుతుంది. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ వోల్టేజ్ ఎంత ఉంటుందో అంత కనబడుతుంది. నేను గ్రాఫ్స్ వేసి ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇదే వోల్టేజ్ అనుకుందాము. దీన్నే కన్ఫ్యూజ్ చేయకుండా నీట్గా డ్రా చేస్తా. రైట్, వేసుకున్నాను. నాకు ఇక్కడ ఏం జరుగుతుంది డిస్కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో అని అంటే, సో టైం కాన్స్టెంట్ అనేది తక్కువగా ఉంది ఇండక్టర్ది, కాబట్టి తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ అయిపోయింది కదా. మామూలుగానైతే మనకు కంటిన్యూస్ కరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఈ వీడియో చూసే ఉంటారు కదా. చూసినప్పుడు ఏమైంది, నీకు సప్లై వోల్టేజ్ ఇలా ఇవ్వగానే నీకు గ్రాడ్యువల్గా కరెంట్ ఇలా ఇంక్రీజ్ అయిపోయింది. జీరో అయిపోయే వరకు ఇది మ్యాక్సిమంకి వెళ్ళిపోయింది. మ్యాక్సిమంకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే నా వోల్టేజ్ అనేది జీరో అయిందో, అంటే థైరిస్టర్ అనేది ఎప్పుడైతే ఆఫ్ అయిపోయిందో, ఇక్కడ ఈ ఆఫ్ అయిపోయిన టైంలో నీకు ఇది డిశ్చార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ ఏమో ఇలా అయింది. డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు నీకు ఇక్కడ సర్క్యూట్ ఓపెన్ అయింది కాబట్టి ఎక్కడైతే ఏదైతే క్లోజ్ అయి ఉంటుందో క్లోజ్డ్ దాంట్లో నీకు రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆఫ్ అయిపోయిన వెంబడి నీకు ఫ్రీ వీలింగ్ డయోడ్ నుంచి ఇలా రొటేట్ అయిపోతా డిశ్చార్జ్ అయిపోతూ ఉంది. ఈ డిశ్చార్జ్ అయ్యే క్రమంలో ఏమవుతుంది అని అంటే డిస్కంటిన్యూస్ కరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఇక్కడ డిశ్చార్జింగ్ ఏమో నార్మల్గా నీకు ఇక్కడ వర్క్ అవుతుంది. కరెంట్ అనేది కంటిన్యూస్గా ఉంది. సో ఇది ఎక్కడ కూడా జీరోకు ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. డిస్కంటిన్యూస్లో ఏమవుతుందంటే కరెంట్ అనేది సో నీకు ఇంక్రీజ్ అవ్వడం బరాబరే ఇంక్రీజ్ అయింది ఇలా. సో జీరో నుంచి ఇలా ఇంక్రీజ్ అయింది. డిశ్చార్జింగ్ అవ్వడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోయి జీరో. మళ్ళీ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వోల్టేజ్ ఎక్కడ ఆన్ చేస్తావు, ఇక్కడ ఆన్ చేస్తావు. ఈ పర్టికులర్ టీ అనే దగ్గర ఆన్ చేస్తావు. సో నీకు అది డిశ్చార్జింగ్ మాత్రం ఎక్కడైంది, ఇక్కడ మధ్యలోనే అయిపోయింది. ఇక్కడ మధ్యలోనే డిశ్చార్జ్ అయిపోయింది.
నువ్వు మళ్ళీ ఎక్కడైతే వోల్టేజ్ ఆన్ చేస్తావో అక్కడనే నీకు వోల్టేజ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిశ్చార్జ్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది. అంటే నీ కంప్లీట్ టైం పీరియడ్ అనేది నువ్వు కన్సిడర్ చేసినటువంటి టైం పీరియడ్ కన్నా ముందే డిశ్చార్జ్ అయిపోతుంది ఈ కరెంట్ అనేది. దట్ ఈస్ డిస్కంటిన్యూస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఈ టైంలో నార్మల్గా వోల్టేజ్ ఎలా ఉంటుంది? వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఇలా వోల్టేజ్ అనేది ఇలా ఉండి ఆఫ్ అయిపోయిన స్టేజ్లో ఇలా ఉండి ఇది స్టోరీ అవుట్పుట్ వోల్టేజ్ ఇలానే ఉంటుంది. అది జీరో అయితే ఇది జీరో అయిందే అనుకోండి, ఇలా వచ్చింది జీరో అయింది. జీరో అయితే ఏంటి? ఇట్ ఈస్ కంప్లీట్లీ షార్ట్ సర్క్యూటెడ్. షార్ట్ సర్క్యూట్ అయిందంటే జీరోనే. ఇది ఎట్లనైనా జీరోనే. ఇక్కడ ఆఫ్ చేసిండు కాబట్టి జీరోనే, ఇలా గుండ్రంగా తిరిగింది కాబట్టి జీరోనే, కరెంట్ అయిపోయింది కాబట్టి కూడా జీరోనే. అల్టిమేట్గా జీరోనే. ఇది ఒకవేళ థైరిస్టర్ అయిందే అనుకోండి, అక్కడ మనకు నెగిటివ్ వోల్టేజ్ ఇంపాక్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఇది ప్యూర్ డీసీ యూనిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అలాంటి ఇంపాక్ట్ మనకి ఏమి ఉండదు ఇక్కడ వీటి దగ్గర, రైట్? సో ఇది జీరో అయిపోతే జీరోనే. అవుట్పుట్ వోల్టేజ్ అనేది సేమ్ మనం ఏ విధంగానైతే కట్ చేసామో దీన్ని చాప్ చేసామో అదే విధంగా అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది. కానీ నాకు ఒక కేసు ఉంది. ఇది ఒక మోటార్ కాబట్టి దీనికి ఆర్మేచర్ ఉంటుంది, సో వైండింగ్స్ ఉంటాయి, దీనికి బ్యాక్ ఈఎంఎఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బ్యాక్ ఈఎంఎఫ్ వల్ల ఏమవుతుంది అంటే నీకు డిశ్చార్జ్ అయ్యే అంత టైం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదో టైం పీరియడ్ ఉంది ఇక్కడ, ఆ టైం పీరియడ్ వరకు కూడా నీకు వోల్టేజ్ జీరోనే ఉంటుంది. ఏదో ఇగో ఇక్కడ వరకు మనం గీసిన దాని ప్రకారం అయితే ఇక్కడ వరకు జీరోనే. ఇక్కడ అంటే వోల్టేజ్ ఉంది అవుట్పుట్లో, దాన్ని జీరో చేస్తే డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా అది జీరో వోల్టేజే. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ షార్ట్ సర్క్యూటెడ్ పాత్. కానీ ఎప్పుడైతే ఆ కరెంట్ జీరో అవుతుందో, సో ఇక్కడ జీరోని టచ్ అయింది కదా ఈ కరెంటు, ఇది జీరోని టచ్ అయిన వెంబటే నా మోటార్ దగ్గర ఒక ఈఎంఎఫ్ అనేవాడు రెడీగా ఉన్నాడు. వీడు ఊకోడిక ఇది జీరో అయిపోయిందంటే వీని ప్రతాపం చూపిస్తారన్నమాట. ఇప్పటిదాకా సోర్స్ నువ్వు చూపించావు కదా నా దగ్గర, ఇప్పుడు నేను ఈఎంఎఫ్ని నేను చూపిస్తాను ఇక్కడ వోల్టేజ్ ఏంటి కథ అనేది అని చెప్తాడు. సో వెంటనే ఇది జీరో అయిన వెంటనే ఐఎంఎఫ్ వాడు కాన్సెప్ట్ అనేవాడు ముందరకు వచ్చి ఇలా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. జీరో కరెంట్ జీరో అయిన వెంటనే ఈఎంఎఫ్ లేస్తాడు ఇలా. తర్వాత మళ్ళీ చాపర్ని ఆన్ చేస్తే ఇలా చాపర్ ఈస్ ఆఫ్ అప్ టు దిస్ డిశ్చార్జింగ్ పీరియడ్ ఆఫ్. ఇక్కడ వరకు కూడా ఆఫే, జనరల్గా ఈ టైం పీరియడ్ వరకు కూడా ఆఫే. కానీ డిస్కంటిన్యూస్ మోడ్ కాబట్టి నీకు బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. వీడు జీరో అయిపోయిన వెంబటే వీని దగ్గర ఎంత పవర్ ఉందో వాడు చూపిస్తాడు అన్నమాట. ఈఎంఎఫ్ గాడు కాన్సెప్ట్లోకి వస్తాడు. ఇది అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇలా వచ్చి ఇలా. ఇదేంటి ఇక్కడ ఈ చిన్న ఏంటిది? దిస్ ఈజ్ ఈఎంఎఫ్. దీన్ని ఆర్ఎల్ఈ లోడ్ అని కూడా అంటారు. డిస్కంటిన్యూస్ మోడ్లో మామూలుగానైతే అవుట్పుట్ వోల్టేజ్ నీకు ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెసిస్టివ్ లోడ్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇండక్టివ్ లోడ్, దెన్ you will have like this. If you have some back EMF concept like this, if you have some battery over here, ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ ఏమన్నా ఉందనుకోండి, ఆ వోల్టేజ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఇక్కడ నీకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది కూడా వ్యారీ అవుతుంది. వై? బికాస్ జనరల్గానైతే మనం అవుట్పుట్ వోల్టేజ్ యావరేజ్గా దేనికి చేసాం? VDT, దీనికి మాత్రమే చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడికే చేసాం. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వాల్యూ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక వాల్యూ ఆఫ్ వోల్టేజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వాల్యూ ఆఫ్ వోల్టేజ్, ఇక్కడ వ్యారీ అవుతూ ఉంది. కాబట్టి ఈఎంఎఫ్ వోల్టేజ్ని కన్సిడర్ చేసుకోవాలి, నార్మల్ వోల్టేజ్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి ఇంటిగ్రేట్ చేసే టైంలో ఫర్ గెట్టింగ్ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడెంట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, try to give a comment over comment box so that I will make some another video regarding this. And that's all about this video. Thank you. Stay tuned to my channel Electrical Drives playlist.